ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్ ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మలను రాత్రికి రాత్రి కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది. ఈసీ కూడా గట్టిగా వాదనలు వినిపించడానికి సిద్ధమవడంతో ఇవాళ ఏం జరుగుతుంది, హైకోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు వెలువడతాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏపీ ప్రభుత్వం ఈసీ మధ్య వివాదం హైకోర్టుకెళ్లింది. ఈసీ బదిలీ చేసిన ఇంటెలిజెన్స్ డీజీ కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలపై ఎలాంటి ఆరోపణలు గానీ అభ్యంతరాలు గానీ లేవని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ధర్మాసనానికి తెలిపారు. అయినా ఈసీ ఈ ముగ్గురిని బదిలీ చేసిందన్నారు. ఎన్నికల విధులతో సంబంధం ఉన్న తమ పరిధిలోని అధికారులను మాత్రమే బదిలీ చేసే అధికారం ఈసీకి ఉందని, కానీ ఎన్నికల విధులతో సంబంధం లేని అధికారులను బదిలీ చేసే అధికారం లేదని వివరించారు. డిజిగ్నేటింగ్ పోలీస్ అధికారులు, పోలీస్ యంత్రాంగ జాబితా పంపాలని 1951 సెక్షన్ 28A ప్రకారం ఈ నెల 15వ తేదీన అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ పంపిందని, దాంతో 2017 డిసెంబర్ 20న జారీ చేసిన జీవో మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ పంపిందని వివరించారు. అందులో ఇంటెలిజెన్స్ డీజీ పేరు లేదన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 28A ప్రకారం ఎన్నికల విధులకు నియమితులైన అధికారులను బదిలీ చేసే అధికారం మాత్రమే ఈసీకి ఉంటుందని, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ సిఈసి పరిధిలోని అధికారి కాదని వివరించారు. అందువల్ల ఇంటెలిజెన్స్ డైరెక్టర్ పేరును ఆ జాబితాలో చేర్చలేదని పేర్కొన్నారు. ఈ కేసులో వైసీపీ కూడా ఇంప్లీడ్ అయింది. ఆ మేరకు వైసీపీ తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. అధికారులపై ఈసీ వద్ద విజ్ఞప్తి చేసింది తాము కాబట్టి ఈ కేసులో తమను కూడా ప్రతివాదులుగా చేర్చుకోవాలని, ఇంప్లీడ్ పిటిషన్కు అవకాశం ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. అయితే ఈ పిటిషన్కు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని, అందువల్ల ఈ వ్యవహారంలో సంబంధిత న్యాయవాది జోక్యం చేసుకోలేరని అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశారు. ఆర్టికల్ 324 ప్రకారం ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేసే అధికారం లేదన్నారు. అయినా ఎన్నికల సంఘం కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని గాని, సంబంధిత పోలీసు అధికారులను గాని సంప్రదించకుండానే బదిలీ చేసిందని వివరించారు. ముగ్గురు అధికారుల బదిలీకి గల కారణాలను ఈసీ వెల్లడించలేదని ధర్మాసనానికి తెలిపారు. ఈసీ ఆదేశాలు చట్టం ముందు ఏమాత్రం నిలబడలేవన్నారు. ముగ్గురు అధికారుల్ని బదిలీ చేయడంతో పాటు వారి స్థానాల్లో ఇతరులను నియమించేందుకు ముగ్గురు అధికారుల పేర్లతో కూడిన ప్యానెల్ను పంపాలని ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొందని, కానీ ఆ అధికారం ఈసీకి లేనే లేదని చెప్పారు. కాబట్టి ఈసీ ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న ధర్మాసనం 2017లో జారీ చేసిన డిజిగ్నేషన్ అధికారుల జాబితా కాకుండా తాజా జాబితా తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేగాక ప్రభుత్వం లేవనెత్తిన ప్రశ్నలకు తగిన సమాధానం ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. పోలీసులు లేకుండా ఎన్నికలు నిర్వహించడం, ఇంటెలిజెన్స్ లేకుండా పోలీసు వ్యవస్థను నడపడం అసాధ్యమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం డీజీ ఏబీ వెంకటేశ్వరరావును, ఇద్దరు ఎస్పీలను బదిలీ చేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేయడాన్ని తప్పుబట్టారు. ఈ అంశంలో ఇవాళ హైకోర్టులో తమ వాదన వినిపించేందుకు ఈసీ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఐపీఎస్ అధికారుల బదిలీలపై ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ఎన్నికల సంఘం నిశితంగా పరిశీలిస్తోందని ద్వివేది తెలిపారు. నక్సల్స్, ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలు, కులమతాల ఘర్షణలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్లలో ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగానే పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. వీఐపీలు ఓటేయడానికి వచ్చిన సందర్భాల్లోనూ ఇంటెలిజెన్స్ అభిప్రాయం మేరకే పోలీసులు భద్రతా చర్యలు తీసుకుంటారన్నారు. ఏ ప్రాంతంలో ఎలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందో ముందే ఇంటెలిజెన్స్ విభాగం నివేదికలు ఇస్తుందని, వాటి ఆధారంగానే పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఇంటెలిజెన్స్ పోలీసు పరిధిలోకి రాదంటూ చేస్తున్న వాదనల్లో అర్థం లేదన్నారు. పోలీసుల కదలికలు, ఎన్నికల సిబ్బంది తరలింపు, శాంతి భద్రతల నియంత్రణ ఖచ్చితంగా ఇంటెలిజెన్స్తోనే ముడిపడి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు కూడా ఇంటెలిజెన్స్తో సంబంధం ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో మొత్తం పోలీసు వ్యవస్థ ఉండి ఇంటెలిజెన్స్కు ఎన్నికలతో సంబంధం లేదంటే ఎలా అని ప్రశ్నించారు. ఐపీఎస్ అధికారుల బదిలీ